పోరాట చరిత్రను చెప్పను, ఎందుకంటే ఆ చరిత్ర మీకు తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది సందర్భం కాదు. నేను కేవలం ఈ ట్రస్ట్ గురించి, ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడంలో రావినారెడ్డి గారి యొక్క ఉద్దేశం గురించి, వారు పడ్డ తపన గురించి 2-3 విషయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకురావడానికి, మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేయడానికి నేను 2-3 విషయాలు, నేను కూడా చూస్తే ఎట్లా కనబడుతున్నాను తెలియక, నేను కూడా ముసలోడు, నేను ఇక నాతో అయిపోద్దాం బహుశా. నాలాంటి వాళ్ళు మా వెంకటయ్య గారు ఇంకా 4-5 ఉన్నాం. ఒకనాడు ఈ వేదిక మీద ప్రతి సంవత్సరం ఇదే స్వాతంత్ర సమరయోధుల అందరినీ ఆహ్వానించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు ఇక్కడ సన్మానం చేస్తుంటే అక్కడి నుంచి ఇక్కడికి 2 వరుసల్లో కూర్చోబెట్టి సన్మానం చేసేవాళ్ళం. ఈనాడు సన్మానం చేయడానికి మనిషి లేకుండా అయిపోయారు, మా తరం అయిపోతుంది. అందువల్ల ఆనాడు మన తెలంగాణ గడ్డ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే అది మామూలు పోరాటం కాదు, భారతదేశ చరిత్రలో అంతిమ పోరాటం. ఆ పోరాటం చేసింది ఎవరో కాదు, నిరక్షరాస్యులు, నిర్భాగ్యులు, వెట్టి చాకిరితో నలిగిపోతున్న వాళ్ళు, అయ్యనే బాంచనని బతుకుతున్న వాళ్ళు, రౌద్రులై శూరులై బందూకులు బట్టి సాగించిన వీరోచిత పురంగా తెలంగాణ పోరాటం మనందరికీ గర్వకారణం. కానీ చరిత్రలో మరుగున పడిపోతున్నది, చరిత్ర విస్మరిస్తున్నది. కొంతమంది రకరకాలుగా దానికి చెబుతున్నారు. ఆనాడు పుట్టని వాడు గిట్టని వాడు ఎవడోడ ఉన్నాడు, నేనే వారసుని అనుకుంటాడు. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒకటి తెస్తారు. నాకు ఇది చెప్పొద్దు అనుకో, టైం లేదు చెప్తున్నా. ఎందుకంటే నేను పుస్తకంలో రాశాను, 1857లో రామ్జీ గోండు 1857 పోరాటాలు చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళంతా కొంతమంది ఓడిపోయి పారిపోతుంటే మన నిర్మల్ దగ్గర ఆశ్రయం కోసం వస్తుంటే రామ్జీ గోండు వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి అతను కూడా తుపాకులు బట్టి పోరాటం చేస్తే అతను నిజాం సైనికులు పట్టుకొని 3 రోజుల పాటు ఉరిదీసి ఎలా తీశారు. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఊడల మర్రికి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర యోధులు చేసినట్టే నిజాం పోరాటం వ్యతిరేక పోరాటాన్ని అక్కడ పేరు చెప్పుకొని జెండాలు వాస్తున్నారు. ఏం చరిత్ర నాకు అర్థం కావట్లేదు. అది చరిత్ర. అందువల్ల నేను కోరేది ఒకటే, అందుకోసం రావినారెడ్డి గారు ఆ నాటి తెలంగాణ సాయుధ పోరాటం నిరంకుశత్వాన్ని కూల్చి నోరు లేని వారికి నోరిచ్చింది, మనిషిగా గుర్తింపు తెచ్చింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశ రాజ్యాన్ని కూల్చి 2025 సంవత్సరాల ఆసబ్జాయ వంశ పతాకాన్ని కూల్చి జాతీయ జెండాను ఎగరవేసినటువంటి ఖ్యాతి మన తెలంగాణ సాయుధ పోరాటం. ఆ పోరాటం వచ్చి ఒక్కటిగా రాలే, 4000 మంది రక్త తర్పణ చేస్తే, వేలాది మంది చిత్రహింసలకు గురి అయితే, మన స్త్రీ అక్క చెల్లెలు అవమానాలకు గురైతే, గ్రామాలకి అగ్గి అయిపోతే అయినా కూడా తెగించి పోరాడి సరిహద్దుల దాకా తరిమి కొడితే నిజాం సైన్యాలు వచ్చి మన రాజ్యంలో నిజాములంగా దొంగదీసి మన జాతీయ జెండా ఎగరేసింది. మనకందరికీ ఆనందం పొంగిపోయాము. కానీ ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు మన స్వాతంత్రం రాలే, సంవత్సరం తర్వాత వచ్చింది మన పోరాట ఫలితంగా వచ్చింది. కానీ ఆ పోరాటాన్ని మనం గుర్తించలే. ఈనాటికి మన 1945 సెప్టెంబర్ నాడు ముఖ్యమంత్రి గారు 1948 సెప్టెంబర్ నాడు ఈ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చెప్పట్లేదు. మనం చెప్తున్నాం 1947 చెప్పుకుంటున్నాం, కానీ మన స్వాతంత్రం వచ్చింది మనం చెప్పుకోలే పరిస్థితులు ఎందుకో నాకు తెలియదు. అయితే ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, అదే పరిస్థితి 1975 ఉన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జరిగిన పోరాటం ఇది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది కాబట్టి దాన్ని మేము గుర్తించము అన్నారు. అప్పుడు 1975లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రావినారెడ్డి గారు పట్టుబట్టి
ఢిల్లీకి పోయి ఇందిరమ్మ గారితో కూర్చొని వింటే ఆమె ఈయనంటే గౌరవం. ఈయన చిన్నప్పటి నుంచి ఆమె చూసి అడగబడిపోయమ్మా, మా పోరాటాన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? 4000 మంది అమరవీరులు అయిపోతే ఈ రాష్ట్రం భారతదేశంలో కలిసింది కదా, అది స్వాతంత్ర పోరాటం కాదా అని ఆయన గమనిస్తే, అయితే మీరేదో అది అన్నారు. నేను కోరేది ఆ తర్వాత జరిగిన పోరాటం కాదు. 1948 సెప్టెంబర్ 17 వరకు మేము పోరాటం చేశామా లేదా? దేనికోసం చేశాం? హైదరాబాద్ రాష్ట్రాన్ని నిరంకుశత్వం నుంచి విముక్తి చేసి భారతదేశంలో విలీనం కావాలన్నది మా లక్ష్యం. దానికోసం 4000 మంది అమరులు అయ్యాము. మా అమరుల గుర్తింపు లేదా? మా త్యాగాన్ని గుర్తింపు లేదా? మేము అదే కోరుతున్నాము. 1948 సెప్టెంబర్ 17 వరకు జరిగిన పోరాటాన్ని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా చేయండి అని కోరాము. వెంటనే అంగీకరించింది. ఆనాడే భారత ప్రభుత్వం దాన్ని భారత స్వాతంత్ర పోరాటం చేసింది. తర్వాత రావిరెడ్డి గారు అడిగారమ్మా, ఇందిరాగాంధీ గారు, అది బాగానే ఉంది, మరి ఆ పోరాటంలో అనేక మంది మరణించారు, వారి వారసులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది చిత్రహింసకు గురయ్యారు, బాధలకు గురయ్యారు, వాళ్ళ స్వాతంత్ర సమయోధులు గుర్తించరా? వాళ్ళని స్వాతంత్ర పెన్షన్లు ఇవ్వరా అని అడిగారు. ఓకే, తప్పగిస్తున్నారు. అయితే మీరే చైర్మన్, చెప్పండి ఎవరెవరో పోరాటంలో మేము ఇస్తామంటే నేను కాదు, గోవిందరావు షరాపును పెట్టంటే గోవిందరావు షరాపును చైర్మన్గా రావిరెడ్డి పెట్టేస్తే, రావినారెడ్డి కారణంగా మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో ఈనాటి వరకు దాదాపు 15-16 మంది స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించబడి పెన్షన్ పొంది ఉన్నారంటే అది రావినారెడ్డి గారు చేసినటువంటి కృషి. రెండవది అయిపోయింది. మూడవది అన్నాడు రావినారెడ్డి గారు అనుకున్నారు, మా చరిత్ర అయిపోతుంది, పెన్షన్లు వచ్చినాయి, ఏదో ఒక గుర్తింపు వచ్చింది, మరి ఈ చరిత్రను రకరకాలు చేస్తున్నారు, మరుగున పడిపోతుంది, దీన్ని సుస్థిరంగా భావితరాలకు భద్రపరచాలంటే అమరవీరుల స్మారక ట్రస్టును స్థాపించాలని సంకల్పించి ఆనాడు ఉన్నటువంటి 37 మంది ముఖ్యులతో చేసి ఒక ట్రస్టును ఏర్పాటు చేసి, ఈ ట్రస్ట్ యొక్క లక్ష్యం నాడు తెలంగాణ సాయుధ పోరాటం, ఆనాడు ఉన్న రాష్ట్ర పరిస్థితులు, ఏ విధంగా స్వాతంత్రం వచ్చింది, ఎన్ని త్యాగాలు చేశాం, భావితరాలకు చెప్పాలంటే మనం దాన్ని భద్రపరచాలంటే దానికి సమాచారం సేకరించాలి, పుస్తకాలు సేకరించాలి, చిత్రాలు సేకరించాలి, ఫోటోలు సేకరించాలి, పర్మనెంట్గా ఎగ్జిబిషన్ పెట్టాలి. ఒక గ్రంథాలయం దానికి సెక్రటరీగా ఉన్నారు, కొంత వసూలు చేశాం. ఏది ఏమైనా సరే అనుకున్నప్పుడు రావిరెడ్డి గారు అస్తమించారు.